ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. సెప్టెంబర్ 11. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం సామెతల గ్రంథం 10, 11 మరియు 12 అధ్యాయములు. సాయంత్రం 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప మీకు తోడైనగాక. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారు కదూ? పరిస్థితులన్నీ కూడా చాలా తారుమారైపోతున్నాయి. ఒక్కోసారి భయం కలుగుతుంది కదూ. ఈ పరిస్థితులు ఇటువైపుకు దారి తీస్తాయేమోనని ఆందోళన చెందుతున్నారు, వేదన పడుతున్నారు. ఒకవైపున ప్రకృతి వైపరీత్యాలు, మరొక వైపున సంఘాలలో అనైక్యత, దుర్బోధలు, మరొక వైపున సాతాను సంబంధమైన శోధనలు, ఇంకొక వైపున క్రొత్త వ్యాధులు విలయతాండవం చేస్తూ మన శరీరాల మీద దాడి చేస్తున్నాయి. వీటన్నిటి మధ్యలో చిన్న ప్రాణం కలిగిన ఈ మనిషి ఎలా భరించగలడు? ఎలా తట్టుకోగలడు? అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ నందు ప్రభు చెప్పిన మాట, నేను నీకు సహాయము చేయుదును, భయపడకుము, దిగులు పడకుము అనే మాటలు మనకి ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని, మనకు నిరీక్షణను కలిగిస్తున్నాయి. అవును దేవుని బిడ్డ, ఇలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు గనక మనల్ని ఆదరించకపోతే మన జీవితమంతా గందరగోళంగా తయారై ఉండేది. కానీ ఈరోజు దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ, మనల్ని ఆదరిస్తూ నడిపిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు 7వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. నా ప్రియ దేవుని బిడ్డలారా, సమూయేలు ప్రవక్త ఉన్న రోజుల్లో ఇశ్రాయేలీలు చాలా నిబ్బరంగా ఉండేవారు. దేవునితో నడిచే ఒక దైవజనుడు లేదా ఒక మనుష్యుడు ఉన్నంతకాలం ఏ సంఘానికి, ఏ కుటుంబానికి డోకా ఉండదు. ఎందుకనంటే దేవునిని సంతోషపరుస్తున్న ఒక దైవజనుడు లేదా ఒక కుటుంబ యజమాని దేవుని చిత్తాన్ని తెలుసుకొని సంఘానికి కానీ లేదా తన కుటుంబానికి కానీ అందిస్తూ ఉంటారు. ఆ సమయంలో వారు దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వారై సక్రమమైనటువంటి మార్గంలో నడుచుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఇక్కడ సమూయేలు ప్రవక్త మిస్పాలో ఇజ్రాయేలు ప్రజలందరినీ పిలిపించి వారి పక్షంగా బలర్పించి ప్రార్థన చేస్తున్నాడు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజల మీదికి శత్రువులైన ఫిలిస్తీన్ల దండు దిగివచ్చినప్పుడు దేవుని సన్నిధిలో సమూయేలు ప్రార్థించాడు. ఆ దినాన దేవుడు ఒక అద్భుతం చేశాడు. భయంకరమైనటువంటి ఉరుములను ఉరిమించి ఆ ఫిలిస్తీన్లని దేవుడు తారుమారు చేశారు. అంతే, దేవుని చేతిలో పడిన ఆ ఫిలిస్తీన్లు పారిపోతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారిని తరిమి హతము చేశారు. ఆ రోజున సమూయేలు ఏం చేశాడో తెలుసా? మిస్పాకు షేనుకును మధ్య ఒక రాయిని నిలబెట్టి ఆ రాయికి ఎబెనేజరు అని పేరు పెట్టాడు. మిస్పా అంటే ముందుకు చూడు అని అర్థం. షేను అంటే గడిచిపోయెను అని అర్థం. ముందుకు చూడు అనే దానికిని, గడిచిపోయెను అనే దానికిని
మధ్యలో ఒక రాయి. ఆ రాయికి ఎబెనేజరు అని పేరు పెట్టాడు, అంటే సహాయపు రాయి. అవును దేవుని బిడ్డలారా, ముందుకు చూడు అనే మాట భవిష్యత్తును సూచిస్తుంది. గడిచిపోయెను అనే మాట గత కాలాన్ని సూచిస్తుంది. అయితే భవిష్యత్తుకు గతానికి మధ్యలో ఒక రాయి ఉంది. ఆ రాయి పేరు ఎబెనేజర్. ఆ ఎబెనేజరు మరెవరు కాదు, మనము నమ్మిన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మన ఎబెనేజరు, ఆయన మనకు సహాయపు రాయి. అవును దేవుని బిడ్డలారా, షేను అనబడిన గడిచిన ఆ కాలములో ఈ సహాయపు రాయి మీకు తోడుగా ఉంది. మిస్పా అనబడిన ముందుకు చూడు అనే భవిష్యత్తులో ఈ రాయి మీకు తోడుగా ఉండబోతుంది. కనుక ఏ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ మీరు కలవరపడవద్దు. ఆయన మీతోనే ఎబెనేజరుగా ఉంటాడు. ఆయన తన హస్తాన్ని చాపుతాడు. ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఆయన మిమ్మల్ని నిరీక్షణ గలవారుగా ఆశీర్వదిస్తారు. ధైర్యముగా ఉండండి. ఈ దినం ఎబెనేజర్ అనబడిన దేవుడు మీకు తోడై ఉన్నాడు. అందును బట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి. మీ భారములన్నీ ఆ ఎబెనేజర్ మీద వెయ్యండి. నిశ్చింతగా ఉండండి. ప్రభుని స్తుతించండి. ఆయన తప్పక మీకు సహాయం చేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీరు మాకు ఎబెనేజరుగా ఉన్నారు. మాకు సహాయపు రాయిగా ఉండి ప్రభువా, గడిచిన కాలము నుండి సుదూర భవిష్యత్తులోకి మమ్మల్ని నడిపిస్తూ మాకు తోడుగా ఉంటూ మీరు తీసుకొని వెళుతున్నందుకే వందనాలు. మిస్పాకు షేనుకు మధ్య మేము ఉన్నాము తండ్రి. మాతో కూడా మీరు ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియులను బలపరిచి ఆదరించి దీవించి వర్ధిల్ల చేయమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.